పాములపర్తి గ్రామంలోని 230 పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మార్కుకు మండలం పాములపర్తి గ్రామంలో 230 పోలింగ్ బూత్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంటు ఉప్పరి మురళిపై బీఆర్ఎస్ ఎంపీపీ పాండుగౌడ్ అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు మార్కుకు మండలం పాములపర్తి గ్రామంలో పోలింగ్ బూత్లో జరిగిన గొడవలు నన్ను బీఆర్ఎస్ వాళ్ళు ఆల్మోస్ట్ 120 to 150 మెంబర్స్ రౌండ్ ఆఫ్ వేసి కొట్టి అది బట్టలు చింపేసి కింద పడేసి బండి మీద గుంజి కింద పడేసి తన్నినారు. దాంట్లో ఎంపీపీ పాండుగౌడ్, మధుసూదన్ రెడ్డి, దుర్గాప్రసాద్ మెయిన్ దుర్గాప్రసాద్ కొట్టడం స్టార్ట్ చేసినాడు. గాలి సీను, సాకలి నర్సింహులు, సాకలి గుడ్డు స్వామి, జుట్టు సుధాకరు, ఇట్లా నాగేందర్. ఏ విలేజ్? పాములపర్తి విలేజ్. బూత్ నెంబర్ 230. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అసలు ఎందుకని కొట్టిరు నిన్ను? వాళ్ళు చెప్పు. అలా బ్రదర్ మురళి, ఎందుకని కొట్టిరు నిన్ను? వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, లోపల ప్రచారం చేస్తున్నారని కానిస్టేబుల్, అక్కడ ఉన్న కానిస్టేబుల్కి నేను సార్ వాళ్ళ లోపల నుండి పంపించండి అని చెప్పినందుకు కక్ష పూర్తిగా కొట్టిరు బయటకు వెళ్ళగానే. మా పేరు తాడూరు మహేష్ గౌడ్. పాములపర్తి గ్రామంలో నిన్న బీఆర్ఎస్ నాయకులు డబ్బులు వంచుతున్నారని మేము ఎదుర్కొన్నందుకు ఈరోజు బూత్లో కూర్చొని బూత్ గాడికి వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తుంటే ప్రచారం బూత్లు ఎందుకు చేస్తారని కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఏం చేశారు, సాయంత్రం వరకు వెయిట్ చేసి వాళ్ళ 150 మంది వాళ్ళ అనుచరులతో ఎంపీపీ పాండుగౌడ్ తాగిపిచ్చి వాళ్ళకి ఆయనను అడ్డుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టి తన్ని దాడి చేసి బండి మీదకి వెళ్ళి గుంజి ఎత్తేసి దాడి చేసారు. మళ్ళీ ఏంటంటే మా వెనక ఒక 1/2 కిలోమీటర్ దాకా 150 మంది వెనకనే తరిమి కొట్టినట్టుగా వెనకాలనే వచ్చేసారు వాళ్ళు. పోలీసులు వచ్చిన తర్వాతనే ఆగిపోయారు వాళ్ళు. అసలు గొడవ జరగడానికి కారణం బూత్ లోపలికి వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఎందుకు చేస్తున్నారని కానిస్టేబుల్కి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువలన నిన్న డబ్బులు వంచిన అది కక్ష పెట్టుకున్నారు మేము ఆపినందుకు. దాంతో వీళ్ళు తాగొచ్చి ఇదంతా గొడవ వేసి కొట్టింది. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం, ఆయన నివసిస్తున్నటువంటి ఆయన ఫామ్ హౌస్ ఏదైతుందో మరుపు మండల కేంద్రం పాములపర్తి అనే గ్రామంలో ఇవాళ జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో ఈ పోలింగ్ కేంద్రంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక రౌడీలలాగా, ఒక గూండాలలాగా ఇష్టం వచ్చినట్లుగా ఇలా విచ్చలవిడిగా ఇలా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి ఓడిపోతుందనేటువంటి ఒకే ఒక కారణంతో ఇలా అక్కడ ఏదైతే ఈ మరుకు మండల కేంద్రం ఉందో ఈ పాములపర్తి గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఇలా వాళ్ళు విచ్చలవిడిగా పోలింగ్ సెంటర్లోకి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినటువంటి మా బూత్ ఏజెంటు మురళి గారు మీరు ఈ రకంగా పోలింగ్ సెంటర్లోకి వచ్చి ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి పోయి ఆయన కానిస్టేబుల్ చెప్పిన కారణంతో ఇలా అక్కడనే కాపుగాచి మా మురళి బయటికి రాగానే నువ్వు ఏ రకంగా చెప్తావు అని చెప్పేసి ఇలా మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు తాగొచ్చి ఇలా సుమారు 150 నుంచి 200 మంది తాగేసి వచ్చి ఇలా మా మురళి అనేటువంటి కార్యకర్త మీద ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసి బండితో పాటు ఆయనను కూడా కింద ఎత్తేసి ఇలా 10-15 మంది ఆయన మీద దాడి చేసి కొట్టినటువంటి సందర్భం. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ గజ్వేల్ నియోజకవర్గంలో? అసలు ఏం జరుగుతూ ఉంది ఈ మరుకు మండల కేంద్రంలో? ఇలా మర్కుక్లో ఉన్నటువంటి ఎంపీపీ పాండ్ ఎవరైతే ఉన్నారో ఈ పాండుతో పాటు ఇతని అనుచరులు ఇలా ఆయనను కాపు కాసి ఇలా దాడి చేసినటువంటి ప్రయత్నం ఇలా మనకు చాలా స్పష్టంగా మా దగ్గర చాలా విజువల్స్ కూడా ఉన్నాయి. ఇలా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఆ సందర్భంలో ఈ పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇలా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలా లేవు. ఇలా బిడ్డ ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, బీఆర్ఎస్ పార్టీ సన్నసులారా, ఇలా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద నువ్వు దాడి చేపేయచ్చు కాక మరుకు పాండు అనేటువంటి ఒక సన్నాసి
ఇలా నువ్వు చేసినటువంటి భాగవతాలు, నువ్వు అక్కడ చేసినటువంటి ఏవైతే భూ కబ్జాలు ఉన్నాయో, ఇలా నువ్వు చేసినటువంటి అన్యాయాలు, నువ్వు చేసినటువంటి కబ్జాల మీద ఇలా మా బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో ఇలా నువ్వు ఎన్నో రోజులుగా ఇలా వాళ్ళ మీద ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద స్కెచ్లు వేసుకుంటా ఇలా వాళ్ళని టార్గెట్ చేసి ఇలా నువ్వు రాజకీయం చేస్తా ఉన్న బిడ్డ. నీ ఉడత ఊపులకు భయపడేటువంటి కార్యకర్తలు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇలా నువ్వు ఒక్క దాడి చేయొచ్చు బిడ్డ, ఇలా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నడుచుకుంటే నువ్వు నీ పాములపర్తిలో ఉండే ప్రసక్తి లేదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.